హలో అండి. నమస్తే. ప్రైజ్ ద లార్డ్ అండి అందరికీ. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి ఎక్కడికి బయటికి తీసుకెళ్ళింది లేదు. వాళ్ళు కొంచెం బోరింగ్‌గా ఫీల్ అవుతారు గదా! సమ్మర్ హాలిడేస్ అంటేనే కొంచెం అమ్మ వాళ్ళ ఊరు, వాళ్ళ ఊరు అలా ఇలా బయటికి తిరగటాలు అలాంటివి చేస్తారు గదా! సో, పిల్లలతో అలా ఏమి ఎళ్ళింది కూడా ఏం లేదు. పిల్లల్ని ఎక్కడికైనా పార్క్ తీసుకెళ్దామని జెప్పేసి మా వారు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా బయలుదేరమన్నారు. అత్తమ్మ, నేను అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. పార్క్ అంటున్నావు మరేదో జర్నీ చూపిస్తున్నావేంటక్కా అనుకుంటున్నారా? పార్క్ అంటే విజయవాడలో ఉంది గదండీ! రాజీవ్ గాంధీ పార్క్. అక్కడికైతే వెళ్దామనేసి బయలుదేరాము. పార్క్ లోపలికి ఎంటర్ అవ్వటానికి మనిషికి ₹20 చార్జ్ చేశారు. ఇదేమో ఎంట్రన్స్ అనమాట. మేమెళ్ళేసరికి 7 అయిపోయిందండి. అత్తమ్మ, మా వారు డ్యూటీ చేసుకొని రావాలి. అప్పుడు వాళ్ళ డ్యూటీకి అయిపోయిన తర్వాత బయలుదేరి ఎళ్ళాం గాబట్టి కొంచెం లేట్ అయింది. అయితేనే పిల్లలతో కొంచెం కనీసం ఒక గంటన్నా స్పెండ్ చేస్తాం గదా! వాళ్ళకి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారనైతే బయలుదేరి వచ్చామండి ఇది. రాజీవ్ గాంధీ పార్క్‌కి పిల్లల్ని తీసుకొని ఇదే అనమాట. మేము సెకండ్ టైమ్ అనమాట. మావయ్య గారు ఉన్నప్పుడు ఒకసారి వచ్చాము. ఇది సెకండ్ టైమ్ అనమాట. నిజానికి రాజీవ్ గాంధీ పార్క్ చాలా బావుంటది. ఫ్యామిలీ పరంగా అట్లా రావడానికి. ఆ మధ్య ఒకసారి ఆపేసినట్టున్నారు. మనకది తెలీదు. బట్ పిల్లల్ని తీసుకొనైతే వచ్చాము. మా వాళ్ళు ముందెళ్ళిపోయారు. నేను, మా మరిది, అత్తమ్మ మాత్రం వెనక నిదానంగా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇంక మా తోడుగా అత్తమ్మ నడుస్తున్నారు మాతో. మీరు చూస్తున్నారు గదా! ఎన్ని ఫ్యామిలీస్. పిల్లలు గూడా చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది గదా! పెద్దవాళ్ళకి గూడా ప్రశాంతంగా ఉంటది. ఈవినింగ్ టైం కొంతసేపు అట్లా స్పెండ్ జేయడానికి. లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ఎక్కువగా ఎండలున్నాయి కదండీ! మన వాళ్ళు ఇంక లోపలికి ఎంటర్ అవ్వగానే ఆట మీద పడ్డారు. ఇంకే మనకి పార్క్‌లో ఏమన్నా వింతలు విచిత్రాలు ఏముంటే అక్కడికే ఎళ్ళిపోతారు గదా! మన వాళ్ళు. పిల్లలు గూడా అదే కొంచెం అట్రాక్ట్ అవుతారు. ఫాస్ట్ ఫుడ్‌కి వాటికి ఈటికి. సో, వాళ్ళకి కావాల్సినవి అవి ఇవి తీసిస్తున్నాము. తింటూనే ఉన్నారు. వారిని అడిగితే చెప్తున్నారు ఈ పార్క్ ఒక 9 ఏకర్స్‌లో ఏమో ఉందంట. మరి ఆయనకి మామూలుగా ఉజ్జంపుగా చెప్పారు. నాకైతే ఈ రాజీవ్ గాంధీ పార్క్‌లో నచ్చింది ఏమన్నా ఉందంటే ఈ ట్రైన్ జర్నీ అనమాట. ఇక్కడ నుంచి పార్క్ అంతా చుట్టేసుకొని వస్తుంది. నాకు అదే ఆ ఎక్స్‌పీరియన్స్ బావుందనిపించింది. కొంచెం పీస్‌ఫుల్‌గా పిల్లలతో గడపడానికి వచ్చాం గదా! ఎక్కువ సేపు కాకుండా కొద్దిసేపు అట్లా ఉండొచ్చు. ఇక్కడ దొరికే తిండి మొత్తం అన్నీ టేస్ట్ చేయాలని టేస్ట్ చేస్తా ఉన్నారు మనవోళ్ళు. ఇక్కడ చూపిస్తున్నాను గదా వీడియోలో చాక్లెట్ ఫౌంటైన్. సో, అది నాకు కొంచెం చేదుగా అనిపించింది. ఇక్కడ ఉన్న ఫుడ్‌లో నాకు క్వాలిటీగా ఏమి అనిపించలేదు. కాకపోతే కాస్ట్ ఎక్కువ. ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ట్రైన్ ఎక్కుదామని అందరం మా వాళ్ళందరం కలిసి ట్రైన్ ఎక్కామన్నమాట. మేము ఎక్కిన ఈ ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చేసి ₹70 అండి. మనిషికి ₹70 అనమాట. ఒక 5 మినిట్స్ అంతా ఇట్లా పార్క్ అంతా రౌండ్ వేసుకొస్తదనమాట. కాకపోతే చాలా హ్యాపీగా
తీసుకొచ్చి స్లోగా మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడే డ్రాప్ చేసిందనమాట. ఈ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. పిల్లలైతే మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేశారు. ఇక ఈ బుడ్డోడు చూసారా, అక్కడ చెట్ల కింద నేను కూర్చుంటే వాడు నా దగ్గరికి వస్తూ పోతూ ఉన్నాడు. నేను ఫాస్ట్ మూడ్లో పెట్టానులేండి. ఇంకా అక్కడ నుంచి మన వాళ్ళు కారు ఇలా ఢీ చేస్తారు కదా, ఢీ కొట్టుకుంటారు కదా, ఇంకా అది ఎక్కుతామని చెప్పారనమాట. ఇంకా పిల్లల్ని అక్కడ తీసుకొచ్చాము. ఆ రోజు మా పిల్లలతో పాటు కొంతమంది పిల్లలు ఎక్కారండి. అయితే ఆ కారు అసలు స్టార్ట్ అవ్వలేదు. ఇది మనిషికి వచ్చేసి ఒక 15 or 10 మినిట్సే ఉంటుంది. దీనికోసము ఎంతంటే 200 ఛార్జ్ చేశారు. పెద్ద ఫన్నీగా ఏం అనిపించలేదు. అసలు ఆ పిల్లలు అలాగే ఆగిపోయారు ఆ కార్లో. వాళ్ళ మదర్ అలాగే చూస్తూ ఉన్నారు. 200 వేస్ట్ అయిపోయినట్టే కదా. 200 ఇద్దరు పిల్లలు ఎక్కారు, 400 వేస్టే కదా. వాళ్ళు పెద్దగా ఆడింది కూడా లేదు. నేను వీడియోలో చూపిస్తాను చూడండి. ఆ పిల్లలు అటు సైడ్ నుండి అదిగో అక్కడ ఆగిపోయి ఉంటారు కార్లో. కారుకి ఏదో ట్రబుల్ వచ్చింది. సో మరి ట్రబుల్ వచ్చినప్పుడు వాళ్ళే చూసుకొని ఆ మనీ అన్నా రిటర్న్ చేయాలి కదా. సో వాళ్ళు ఆడింది లేదు, పెట్టింది లేదు. ఈ కార్ ఎక్స్పీరియన్స్ అయితే ఇలా అయిందండి. మన వాళ్ళు ఏది చూసినా కానీ మంచిగా డబ్బులు పెట్టి మంచిగా ఆడుతున్నారు. బట్ ఏంటంటే దీనికన్నా మనం ఫిజికల్ యాక్టివిటీగా ఉండే జారుడు బల్ల అవి ఉంటాయి కదా, ఉయ్యాళ్ళు, అవైతేనే బెటర్ అనిపించింది నాకు. మేము ఎప్పుడన్నా బయటకు వెళ్ళాలనుకుంటే ఏదైనా తినడానికి బయటకు వెళ్తాం, కానీ పర్టికులర్గా ఫ్యామిలీని తీసుకుని బయటకు వెళ్ళి ఎంజాయ్ చేసింది కొంచెం అట్లా గడిపింది ఏం లేదు. మీరు చూసారా, పుట్టగడుగులాగా బాగున్నాయి కదా, భలే సెటప్ చేశారు. ఇవేదో హర్రర్ సంబంధించినవంట, దాంట్లోకి మనం వెళ్ళమనుకోండి. బట్ ఏంటంటే కొంచెం కొంచెం భయపడాలి, కొంచెం థ్రిల్లింగ్గా ఉండాలి అనుకున్న వాళ్ళు అయితే వెళ్ళి వాటిలోకి వెళ్ళి వస్తారు. మన వాళ్ళకి వెళ్ళండి, అలాంటివన్నీ మనకెందుకు. మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసాము. ఇంకా పిల్లలు అయితే గేమ్స్ ఉంటాయి కదా, కాయిన్స్ తీసుకొని ఇన్ని కాయిన్స్ అని కొనుక్కొని దాంతో మనం ఎన్ని గేమ్స్ ఉంటే అవన్నీ ఆడుకోవచ్చు. బట్ ఏంటంటే టైం లోపే అనమాట. ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గేమ్ ఆడుతున్నారు. లక్కీ ఏమో వీడియో గేమ్ ఆడుతున్నాడు, ఆ బైక్ది అది ఆడుతున్నారు. అభి ఏమో కార్లో చిన్న పాపలా కూర్చొని ఎంజాయ్ చేస్తుంది. కార్ గేమ్లు అన్నా క్రికెట్ అన్నా భలే పిచ్చండి, బాగా ఇష్టము. బట్ ఏంటంటే ఇంట్లో నేను ఫోన్ ఇవ్వను, చాలా తక్కువ, కొట్టేస్తాను ఎక్కువ మాట్లాడితే వాడిని. బట్ అందుకనే మన వాళ్ళకి ఏంటంటే థ్రిల్లింగ్గా ఉందన్నమాట, ఎక్సైటింగ్గా ఉంది వీడికి. అంటే నేను ఎక్కువ ఫోన్ ఇవ్వను, ఏది పడితే అది పట్టుకున్నా కానీ ఊరుకోను కదా. సో చాలా ఎక్సైటింగ్గా అనిపించింది వీడికి. లక్కీకి కూడా బాగా ఆడుతున్నాడు చూడండి. ఇంకా మా వాడు ప్రయత్నం మా వాడు చేస్తున్నా ఉన్నాడు అనమాట. సంసోను ఏదో ఆడుతున్నాడు వాళ్ళతో పాటు గేమ్స్. ఆ కాయిన్స్ అవి తీసుకున్నాం కాబట్టి ఇంకా అలా అయిపోయిన తర్వాత ఇంకా అన్ని గేమ్స్ ఆడారు, హ్యాపీగా ఉన్నారు. ఇంక ఇప్పుడు ఏంటంటే ఇంకా ఇంటికి వచ్చేసే టైం వచ్చేసింది. ఇంకా 9 అయింది, అక్కడే విజయవాడలోనే 9 అయిపోయింది అనమాట ఆ పార్కులో. సో ఫిజికల్ యాక్టివిటీస్ చేయడానికి ఇవి బాగుంటాయి కదా ఎక్కువగా. మనం చిన్నప్పుడు ఆడుకునేవి ఇవి. అంగన్వాడీ స్కూల్లో కూడా ఉండేవి, మీకు గుర్తుందా? ఇలానే అమ్మమ్మ నేను చిన్నగా ఉన్నప్పుడు అంగన్వాడీ ఆయమ్మ అనమాట. అయితే ఆమెతో పాటు స్కూల్కి వెళ్తాను కదా నేను కూడా, అంగన్వాడీ స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ జారుడు బల్ల ఇది ఉంటుంది కదా, ఉయ్యాల, అది ఎక్కువగా యాక్టివిటీ అక్కడ ఆడుకునేదాన్ని పిల్లలతో కలిసి. అలాగనమాట. నన్ను అడిగితే ఇలా డబ్బులు పోసిన దానికన్నా ఫిజికల్గా ఆడుకున్నదే పిల్లలకి ఆరోగ్యం. కాకపోతే మనోళ్ళు ఏదో కొంచెం తొందరపడుతున్నాడు, కొంచెం ఇష్టపడారు, కొంచెం ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నారు కదా. అంతగా మనోళ్ళని బయటికి తెచ్చింది లేదు, తిప్పింది లేదు. అయితే స్కూలు లేదా ప్రేయరు లేదా ఇల్లు, ఇదే అనమాట మనోళ్ళ ప్రపంచం. ఈ మధ్య స్పోర్ట్స్లో జాయిన్ చేసాం కదా, ఇంకా కొంచెం అలాగా ఇంట్రెస్ట్ ఉంది స్పోర్ట్స్లో పిల్లలకి. సో అదన్నట్టు ఇంకా నేను అట్లా ఏదో నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినాయి అనమాట అలా ఉయ్యాల్లో కూర్చుంటున్నప్పుడు. అండి మీరు కూడా ఊగుతున్నారంటే ఏదో జస్ట్ ఆర్ ఫన్ అనమాట, పిల్లలతో కలిసి అలా సరదాగా. విజయవాడలో ఈ రాజీవ్ గాంధీ పార్క్ ఎప్పుడైనా మీరు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చిన్నారా? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏందనేది మీకు వీలైతే కమెంట్స్ చేసి చెప్పండి. కాదండి సంగతి, మేమైతే పిల్లలతో కలిసి బాగా ఎంజాయ్ చేసాము. కొంచెం సమ్మర్కి ఎటు తీసుకెళ్ళలేదని లోటు లేకుండా పిల్లల్ని బయటకు తీసుకొచ్చాము. ఇప్పుడైతే రాజీవ్ గాంధీ పార్క్ ఎంట్రన్స్, ఇంకా అక్కడ ఎంట్రన్స్ కాస్ట్ ఎంతో అవన్నీ మీకు చూపించాను. 9:30 అయింది. ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోతుంది. వెళ్ళేదారిలో ఒక హోటల్ దగ్గర ఆగి పిల్లలు మేము కలిసి బిర్యానీతో మంచిగా ఎంజాయ్ చేసాం అనమాట.
పిల్లలు ఏం తింటారా అంటే మేము టిఫిన్స్ అన్నాము, పిల్లలు అయితే బిర్యానీ అట్లా తింటామన్నారు. ఇంకా తినేసిన తర్వాత బయట హోటల్స్లో భోజనం చేసినప్పుడు సోంపేస్తారు కదా, కొంచెం నోట్లో పోసుకొని ఇంకొంచెం చేతిలో తీసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాను. నేను పిల్లలు అత్తమ్మ కలిసి ఆటోలో వచ్చేస్తున్నాము, మా వారు బుక్ చేశారు. ఇంకా మా వారును సంసోన్ ఏమో బండిలో వచ్చేస్తున్నారు మా వెనకనే. ఇంకా అది ఇది మాట్లాడుకొని ఇంటికి వచ్చేలోపు 10:30 అయిపోయింది. మరి మీరు ఇప్పుడు దాకా వీడియో చూశారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.